వెల్కమ్ బ్యాక్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రైవేటు పాఠశాలల బంద్ కొనసాగుతోంది. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతిని నిరసిస్తూ ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. తరగతులు బహిష్కరించి ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. నాణ్యమైన భోజనం పెట్టకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్న రేవంత్ సర్కారు అలసత్వం ప్రదర్శిస్తోందని నిపుణులు జరుగుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రైవేటు పాఠశాలల బంద్ కొనసాగుతుంది. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతిని నిరసిస్తూ ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. తరగతులు బహిష్కరించి ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. నాణ్యమైన భోజనం పెట్టకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్న రేవంత్ సర్కార్ అలసత్వం ప్రదర్శిస్తోందని నిపుణులు జరుగుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రైవేటు పాఠశాలల బంద్ కొనసాగుతుంది. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతిని నిరసిస్తూ ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అడిగి తెలుసుకుందాం. ఉమేష్, చెప్పండి. తరగతులు బహిష్కరించి మరీ ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా అక్కడ ప్రైవేట్ పాఠశాలల యాజమానులు, అదే విద్యార్థులు నిరసన తెలుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో మృతి చెందిన శైలజ మృతి ఘటనను నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇవాళ విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల బంద్ కొనసాగుతున్నది. మొత్తంగా ఇటు వాంకిడితో పాటు అలాగే ఆసిఫాబాద్, కాగజ్ నగర్, సిర్పూర్తి, బ్రెబ్బెన మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళు ప్రైవేట్ విద్యా సంస్థలు అన్నింటినీ కూడా స్వచ్ఛందంగా కూడా యాజమాన్యాలు అన్ని కూడా బంద్ చేశాయి. విద్యా సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు మొదటి నుంచి కూడా విద్యా సంఘాలు ఏదైతే కల్తీ ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి శైలజకు కుటుంబానికి న్యాయం చేయాలంటూ, మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించిన విద్యార్థి సంఘాలన్నీ కూడా మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఏదైతే గత నెల అక్టోబర్ 30న వాంకిడి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తినే దాదాపు 64 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థకు గురైన ఘటనలో ముందు నుంచి కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఏదైతే విద్యార్థి సంఘాల అధికారుల తీరును నిరసిస్తూ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురుకులాల్లో ప్రత్యేక ఏదైతే అధికారుల పర్యవేక్షణ లోపించింది అని చెప్పేసి వాళ్ళంతా కూడా విద్యార్థి సంఘాలు మొదటి నుంచి డే 1 నుంచి కూడా వాళ్ళంతా కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహిస్తున్నాయి. మరోవైపు శైలజతో పాటు మరో ఇద్దరిని కూడా మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రి నుంచి నిమ్స్కు తరలించిన అప్పుడు ఆ టైంలో కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా ప్రధానంగా నిమ్స్ ఆసుపత్రి కాకుండా కార్పొరేట్ ఏదైతే వైద్య సౌకర్యాలు ముగ్గురికి కూడా కల్పించాలంటూ ముందు నుంచి కూడా డిమాండ్ చేశాయి. మరోవైపు శైలజ కూడా మృతి పట్ల కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం శైలజ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానంగా నిన్న ఏదైతే వాంకిడి మండలం దాబా గ్రామంలో కూడా విద్యార్థి సంఘాలు కూడా
ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా పలు నిరసన కార్యక్రమాలు కూడా ఆ గ్రామంలో కూడా చేయడం కూడా జరిగింది. మొత్తంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురుకులాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గురుకులాల్లో విద్యార్థులకు ఏదైతే మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి, అక్కడ ఏదైతే సమస్యలు గురుకులాల్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా వాటిని అన్నిటి కూడా పరిష్కరించాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి అన్ని గురుకులాల్లో ప్రభుత్వ గురుకులాల్లో అన్ని గురుకులాల్లో కూడా ఏదైతే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ప్రధానంగా అధికారులందరూ కూడా ఏదైతే ఉన్నతాధికారులందరూ కూడా వాటి పర్యవేక్షణ ఏదైతే ఉంచాలంటూ, అలాగే ప్రధానంగా గురుకులాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా చలికాలం కావడంతో విద్యార్థులకు ఓవైపు వాటర్ హీటర్ లేక చన్నీళ్లు స్నానం చేస్తున్నారు, మరోవైపు రాత్రిపూట కూడా కనీసం దుప్పటి లేకుండా కూడా గురుకులాల్లో విద్యార్థులు చలికి కూడా, మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏదైతే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా చలికి ఏదైతే ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా. అలాగే అంతటా కూడా మెనూ సరిగా పాటించడం లేదు. ప్రధానంగా మరోవైపు ఏదైతే నాణ్యతతో కూడిన ఆహారం విద్యార్థులకు పెట్టాలంటూ కూడా ప్రధానంగా విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ అన్నిటి కూడా పరిష్కరించాలి. అలాగే ఎక్కడ కూడా గురుకులాల్లో కూడా సమస్యలు ఏమున్నా కూడా వెంటనే ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలంటూ ప్రధానంగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఏదైతే గురుకులాల్లో సమస్యలు పరిష్కరిస్తున్నాయి అటు శైలజ కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలంటూ కూడా ఇవాళ ఇచ్చిన విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ స్వచ్ఛందంగా ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. శోభన్. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.